లాస్ట్ లో 10,000 కావాలరా. ఎందుకు బాబాయ్? రే నా కొడుకు బర్త్డే ఉంది, నేను చాలా గ్రాండ్ గా చేయాలా. పక్కన చూసిన వాళ్ళంతా ఏం రా వీడు ఇట్లా చేస్తున్నాడు, నోట్ మీద చేయి పెట్టుకోవాలా. అప్పు చేసి చెయ్యాలనే అవసరం ఏముందా? అదంతా నాకు తెలియదు, నువ్వు అప్పిస్తావా లేదా? ఇస్తానికినా నా అప్పెట్లు తీరుస్తావా? ఇంకొక దగ్గర అప్పు చేసి తీరుస్తానా? చూడు బాబాయ్, ఎవరో నలుగురు చూసి మెచ్చుకోవాలని అప్పు చేసి మరీ బర్త్డేలు కూడా సెలబ్రేట్ చేస్తావు. మళ్ళీ అప్పు తీర్చేందుకు నువ్వే రాత్రి పగులు గొడ్డులాగా కష్టపడాలి కదా. మన మైండ్ సెట్ ఇలా ఉండేది ఇంకే బాబాయ్, మనం ఇంకా మిడిల్ క్లాస్ లోనే నలిగిపోతా ఉండేది. అది నిజమేరా రాజు. పోతే పని 1,000 రూపాయలు ఉంటాయి. 1000 రూపాయలు ఎందుకు బాబాయ్? మా పక్కింటోడు 500 రూపాయలు చెప్పులు కొనినాడు. 1000 రూపాయలు చెప్పులు కొనుక్కోతే ఊర్లో నా మరాఠం కావాలా? నీ అట్లా వాడే రాత్రంతా రామాయణం చూసి పొద్దున్న రాముడు సీతకి ఏమవుతాడు అని అడిగినంట. రాముడు సీతకి ఏమవుతాడు అని అడిగినంట.